మొక్కజొన్న రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నిరసనకు దిగింది. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ధోరణిని నిరసిస్తూ అసెంబ్లీలో ఇదే అంశంపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. ఇక మొక్కజొన్న రైతులకు మద్దతుగా గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి ప్రదర్శనగా వెళ్లబోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మొక్కజొన్న రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నిరసనకు దిగింది. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ధోరణిని నిరసిస్తూ అసెంబ్లీలో ఇదే అంశంపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. ఇక మొక్కజొన్న రైతులకు మద్దతుగా గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి ప్రదర్శనగా వెళ్లబోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మొక్కజొన్న రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నిరసనకు దిగింది. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ధోరణిని నిరసిస్తూ అసెంబ్లీలో ఇదే అంశంపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని ప్రకటించింది. ఇది మొక్కజొన్న రైతులకు మద్దతుగా గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి ప్రదర్శనగా వెళ్లబోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. దానికి సంబంధించిన విజువల్స్ ని సైతం గన్ పార్క్ లో మనం చూస్తున్నాము. ఇప్పటికే కేటీఆర్, కౌశిక్ రెడ్డి అక్కడకు హాజరయ్యారు. ఇక ఇక్కడి నుండి ఇటు ఈ ర్యాలీ అనేది కొనసాగబోతోంది. మొక్కజొన్న రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నిరసనకు దిగింది. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ధోరణిని నిరసిస్తూ అసెంబ్లీలో ఇదే అంశంపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని సైతం ఇచ్చింది. ఇక మొక్కజొన్న రైతులకు మద్దతుగా గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి ప్రదర్శనగా వెళ్లబోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. దానికి సంబంధించిన విజువల్స్ ని సైతం మనం చూస్తున్నాం. గన్ పార్క్ దగ్గరున్న విజువల్స్ ని చూస్తున్నాం. ఆ విజువల్స్ లో క్లియర్ గా కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కనిపిస్తున్నారు. మొక్కజొన్న రైతులకు సంబంధించి బీఆర్ఎస్ నిరసనకు దిగింది. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ధోరణిని నిరసిస్తూ అసెంబ్లీలో ఇదే అంశంపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని సైతం ఇచ్చింది. ఇక మొక్కజొన్న రైతులకు మద్దతుగా గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి ప్రదర్శనగా వెళ్లబోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. ఇటు మొక్కజొన్న రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు గన్ పార్క్ వద్ద ఇటు మీట్ అయినట్టుగా సమాచారం. అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ నిరసనకు సైతం ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎవరెవరు హాజరయ్యారు? విజయ్, అయితే కొనుగోలు నిర్లక్ష్య ధోరణిని ప్రవర్తిస్తోందంటూ కూడా ఇటు అసెంబ్లీలో బీఆర్ఎస్ అయితే వాయిదా తీర్మానం కూడా ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించి పక్క రైతులకు మద్దతుగా ఇప్పుడు కొద్దిసేపటికి ఇప్పటికే బీఆర్ఎస్ కి సంబంధించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, అలాగే ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి కేపీ వివేకానంద, ఇతర ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అలాగే ఎమ్మెల్సీలు చాలా మంది ఇక్కడికైతే గన్ పార్క్ చేరుకొని నిరసన అయితే వ్యక్తం చేయనున్నారు. అయితే ఇటు మొక్కజొన్న రైతులకు మద్దతుగా నిలుస్తూ టీఆర్ఎస్ అయితే ముందుకు వెళ్తుందంటూ కూడా ఆ లైన్ తో నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టినట్టుగా చూపిస్తా ఉంది. ప్లకార్డులు చేతపట్టి ప్రభుత్వం మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి అంటూ కూడా ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ప్లకార్డులు చేత పట్టుకొని నిరసన అయితే చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆ మొక్కజొన్నల్ని కూడా తీసుకువచ్చి ఇంత మంచి ఫైన్ క్వాలిటీ మొక్కజొన్నలు తెలంగాణలో పండుతున్నప్పటికీ కూడా మొక్కజొన్నలు కొనాలంటే ఎందుకు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ ఎందుకు వెనకడుగు వేస్తోందంటూ కూడా ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ఇక్కడ పని అయితే చేస్తా ఉన్నారు సర్తాజ్.
విజయ్, ఫర్దర్ గా ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? దీనికి సంబంధించి బీఆర్ఎస్ స్టాండ్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఇప్పటికే ఎమ్మెల్సీలు అలాగే ఇదివరకు ఉన్నటువంటి మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే మద్దతు ప్రకటించేందుకు ఈ నిరసనకు గన్ పార్క్ కు చేరుకున్నారు. దీని పట్ల అటు సభలో కూడా వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకైతే తమ మద్దతుని తెలిపేందుకైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని చెప్పాలి. ఇటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, అలాగే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, లేకపోతే అటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీలకు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మధుసూదనాచారి కావచ్చు, ఎమ్మెల్సీ రవీంద్రరావు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసన కార్యక్రమానికి అయితే చేరుకొని మొక్కజొన్న రైతులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ కూడా ఆ నిరసన అయితే చేస్తూ ఉన్నారు. మొక్కజొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలంటూ కూడా మరీ ముఖ్యంగా నిరసన కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ విజయ్. మక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే కొనుగోలు కేంద్రాలు వెంటనే కొనుగోలు కేంద్రాలు వెంటనే